క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. ఈరోజు శుభవచనాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఆదివారం అండి, పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం. అందరు లేవగానే ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించినట్లుగా లేవండి. యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో ప్రభు బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఈరోజు యేసయ్య మీ జీవితంలో కూడా ఘనకార్యాలు చేయనుగాక, గొప్ప కార్యాలు చేయనుగాక, మహిమతో మిమ్మలను నింపునుగాక. ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధికి అనారోగ్యంతో ఉంటే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. లేచి అందరు చక్కగా సిద్ధపడి మీ మందిరాలకు వెళ్ళి ప్రభుని స్తుతించి గణపరచండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఆత్మ పూర్ణతను కలిగినటువంటి ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ ఖచ్చితంగా ఆసక్తి కలిగిన వారు పాల్గొనండి. 9:30 గంటలకే మా ఆరాధన. చక్కగా సంతోషంగా ప్రభుని ఆరాధించి ఆత్మీయమైన పాఠాలు, దేవుని వాక్యాన్ని విని మీరందరూ దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు శుభవచనం కొరకు 77వ సంకీర్తన 13వ వాక్యం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడి మాటలు దీవించునుగాక. ఆసాపు కీర్తనలు. ఆసాపు మరి యెరూషలేము దేవాలయంలో ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు ఆసాపు. దేవుని బిడ్డలారా, అతను సంగీత సేవ చేస్తూ ప్రభుని గణపరుస్తూ ఈ కీర్తనలు రాశాడండి. ఆసాపు మంచి భక్తిపరుడు కూడా. దేవుడంటే ప్రేమ కలిగిన వాడు. దేవుని సన్నిధిలో వర్ధిల్లుతా ఎదుగుతూ ఉన్నాడు ఆసాపు. ఆసాపు రాసిన ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన కీర్తన అని చెప్పచ్చు. 77వ సంకీర్తన ఇది ఆసాపు రాశాడు. చూడండి, ఆసాపు అంటాడు, దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడండి. ప్రభువుని ఆరాధించడానికి ఇక వేరే ఏమి చూడాల్సిన పని లేదండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరలోకంలో ఎప్పుడు దేవదూతలు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఎంత గొప్ప పరిశుద్ధుడో తెలుసా? ఆయన పరిశుద్ధతను మనం చూడలేమండి. సమీపింపరాని తేజస్సులో నివసించువాడు పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాపుల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా వారి పాపాన్ని కడుక్కుంటారో వారిని ఆయన పరిశుద్ధపరచడానికి ఇష్టపడేవాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని నువ్వు అడిగితే యేసయ్య నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచేవాడు. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఈరోజు మీరు ఆరాధనకి వెళ్ళండి, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని నిరంతరం ఆయన స్తుతించండి. ఎక్కడ సమీపింపరాని తేజస్సులో పరిశుద్ధుడుగా ఉండే దేవుడు మనకు అందుబాటులో నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి రావటం ఎంత గొప్ప కార్యం అండి. కాబట్టి ఈ ఆసాపు, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మార్గములు పరిశుద్ధమైనవి, ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కూడా అదే పరిశుద్ధతలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిశుద్ధతలో నేను బ్రతకాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మార్గము దేవుడు పరిశుద్ధుడు, ఆయన మార్గము పరిశుద్ధమైనది. నీ కొరకు నా కొరకు ఆయన నడిచి వెళ్ళిన ఆ మార్గం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మార్గంలో నువ్వు జీవిస్తే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా. ఒకవేళ ఎక్కడ నీ బ్రతుకులో అపవిత్రత, అశుద్ధత ఉన్నట్లయితే ఈ ఉదయకాలం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా అపవిత్రమైన ఆలోచనలతో బ్రతుకుతున్నాను, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాను. అదే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధతను చూచిన వెంటనే ప్రవక్త అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును,
అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య నేను అపవిత్రుని, అయ్యో నేను నశించితిని కదా. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధతను చూస్తే మన బ్రతుకులు మనం చూసుకుంటే మనం ఏ పాటి వారం. దావీదు అందుకని అంటాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడయ్యా. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను నన్ను చక్కగా నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గం పరిశుద్ధమని, ఆయన మార్గము పరిశుద్ధమైనదని ఎందుకన్నాడు తెలుసా? ఆ పరిశుద్ధమైన మార్గాలు కూడా నువ్వు నడుస్తున్నప్పుడు నీ జీవితంలో జరిగే కార్యాలు ఏంటో తెలుసా? చూడండి, ఆఖరిగా 19వ వచనంలో రాశాడు, 3 విషయాలు రాస్తాడు. నీ మార్గము సముద్రములో ఉండెను. దేవుని మార్గము సముద్రములో ఉండెను అంటే ఏంటి మాటకు అర్థం అంటే, ఆయన పరిశుద్ధతను గుర్తించిన దేవుని బిడ్డలు పరిశుద్ధులై జీవించేటప్పుడు సముద్రం లాంటి శ్రమలు వచ్చినా, సముద్రం లాంటి కష్టాలు వచ్చినా సముద్రంలో కూడా నడిపించేవాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి కదా. నదులలో పడి దాటునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, జలములలో పడి నువ్వు వెల్లుదువు కదండి. దేవుని బిడ్డలారా, ఆయన మార్గము సముద్రంలో ఉందంటే సముద్రం లాంటి శ్రమలు నీ ముందున్నాయేమో ఈ ఉదయకాలం, సముద్రం లాంటి శోధనలు నీ ముందున్నాయేమో. ఇది ఎట్లా దాటాలి? ఇశ్రాయేలు కూడా ఎర్ర సముద్రాన్ని చూసి ఈ సముద్రం ఎట్లా దాటాలి అంటే ప్రభు అన్నాడు, నేను అద్భుతం చేయబోతున్నాను, మీరు ఊరకనే నిలుచుని చూడండి, మీరు ఆరిన నేలలో నడుస్తారు. ప్రభు నడిపించాడండి. ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన మార్గంలో నీవు నేను నడవటానికి ఇష్టపడితే ఆయన మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. ఆయన త్రోవలు మహాజలములలో, చూడండి, జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపార. ఎంత గొప్ప దేవుడండి. జలములలో తీసుకెళ్తాడు, సముద్రాల్లో నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించింది. ఎంత గొప్ప దేవుడి ఉదయకాలం. ఆయన మార్గము పరిశుద్ధమైనదని, ఆయన పరిశుద్ధుడైన దేవుడని నువ్వు తెలుసుకుంటే నీ జీవితాన్ని ఆయన చక్కగా నడిపిస్తాడు. మోషే అహరోనులను ప్రజలను నడిపించిన దేవుడు ఉదయకాలం నిన్ను నన్ను నడిపించేవాడు. అధైర్యపడబాకండి, దిగులు పడబాకండి. యేసు ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి, యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. రండి యేసయ్య దగ్గరకు, మీ జీవితాలు ఆయనకి సజీవ యాగంగా సమర్పించండి. ఈరోజు యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించునుగాక, మీ అనారోగ్యాన్ని స్వస్థపరచునుగాక, మీ జీవితంలో మేలు చేత మీ హృదయాలు తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, ఈ శుభవచనాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. 77వ కీర్తన, ఆసాపు కీర్తన మేము ధ్యానించడానికి మాకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? మీ వంటి వారు ఎవరు లేరయ్యా. పరిశుద్ధతలో మీరు మహనీయుడు అయ్యా. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు అయ్యా. అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మీరు పరిశుద్ధుడు అని ఎవరైతే మిమ్మల్ని అంగీకరించి వారి అపరిశుద్ధత నుంచి, అపవిత్రత నుంచి బయటికి రావడానికి ఇష్టపడి మీ పరిశుద్ధతలోకి ఎవరైతే వస్తారో వారిని తండ్రి సముద్రాల్లో నడిపించే దేవుడు, మహా జలములలో గుండా నడిపించి క్షేమాన్ని దయచేసే దేవుడు. ఈ ఉదయకాలం తండ్రి, ఈ శుభవచనం చూస్తున్న నీ బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు, ఘనకార్యాలు మీరు జరిగించి మహిమ పొందండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. రోగులుగా ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. ఈరోజు నీ బిడ్డలందరూ లేచి నీ పరిశుద్ధమైన మందిరానికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించి గణపరచుదురుగాక. తండ్రి, హాస్పిటల్ ఐసీలో ఉన్న బిడ్డలను ఉట్టి బాగు చేయండి ప్రభా. నీ కృప దయచేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది దయచేయండి. సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు ప్రభా, నీ బిడ్డలందరూ ఈరోజు పరిశుద్ధమైన మీ మందిరాలకు వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు సహాయం దయచేయండి. ప్రయాణాలు ఉన్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. అయా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో నీ బిడ్డలందరినీ సమకూర్చండి. అయా తండ్రి, గుంపులు గుంపులుగా ప్రజలను తీసుకోండి ప్రభా. నూతన ఆత్మలు తీసుకోండి. సత్యవాక్యం చేత నీ బిడ్డలు అయా వాక్యానికి లోబడే మనసును దయచేయండి. మీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభా.
సార్వత్రిక సంఘాన్ని దీవించండి, సేవకులను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైతే సేవకులు బలహీనులుగా ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ సేవకులను ప్రభా మీ ఆత్మ పూర్ణులుగా చేసి ఈరోజు పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నీ సేవకులను బలంగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. సార్వత్రిక సంఘాలను దీవించండి, మా దేశంలో జరుగుతున్న పరిచర్లన్నీ దీవించండి. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ప్రభా నీ ప్రజలు నిన్ను స్తుతించి ఘనపరచడానికి సహాయం దయచేయండి. ఆటంకాలు కలిగించే వారికి కూడా అయా మంచి మనస్సును మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నా. పరిచర్లన్నిటిని మీరు దీవించండి. ఈరోజు తండోపతండలుగా నీ ప్రజల ప్రభా నామకార్థ భక్తి జీవిస్తున్న వారు, క్రైస్తవేతరులుగా ఉన్నవారు, అయా మీకు విరోధంగా బ్రతుకుతున్న వారందరూ కూడా మీ సత్య సువార్తకు ప్రభ ఆకర్షితులై మీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొని మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి, మీ సేవకులను బలపరిచి మీరు వాడుకోండి. ప్రజలు తండ్రి ఇంకా వినుకొండలో చాలామంది ఉన్నారు ప్రభా, క్రైస్తవేతరులుగా ఉన్నవారు తండ్రి, వారి పనుల్లో నిమగ్నమైన వారు ఉన్నారు. వారందరినీ కూడా ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చి ఈరోజు బలమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని శుభవచనం ద్వారా మీ పరిశుద్ధతలోకి రావడానికి ఇష్టపడిన నీ బిడ్డలు దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలను మిక్కిలి దీవించండి ప్రభా. నీ బిడ్డలపై మీ దీవులు కుమ్మరించమని ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమాన్ని కృపను దయచేయమని, ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన కీడు దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలోకి రావడానికి ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, అలాగే సార్వత్రిక సంఘాలకు, పరిచర్యలకు, సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్.